ఎవరు? మీకు కళ్ళు కనిపించవు. మా సిస్టర్, పేరు సరళ. సారీ అండి. పర్వాలేదు. శ్రీకాంత్, వైజయంత నా గురించి అప్పుడే మీకు చెప్పేశారా? ఈ ప్రపంచంలో నాకు మా అక్క, అక్కకి నేను. మా జీవితంలోకి ఎంటర్ అయిన మూడో వ్యక్తి మీరే. వైజయంతి గారు, కాఫీ తీసుకుంటారా? కాఫీ మీరు కాస్తారా? ఏ డౌటా? నాకు అలవాటైన ప్రదేశాలు మీకన్నా స్పష్టంగా చూడగలను. కావాలంటే రండి. కళ్ళున్న మనిషిలాగే చేస్తున్నారు. కాఫీ. ఏ వ్యాపకం లేకుండా మీకెలా తోస్తుంది? వ్యాపకం ఎందుకు లేదు? నాకు కంటి చూపు లేదు కదా. మీరెలా ఉంటారో చెప్పనా? ఇప్పుడు ఆశ్చర్యంతో మీ కళ్ళు విప్పారి ఉన్నాయి. నవ్వితే మీ పలువరస దానిమ్మ గింజల్లా ఉన్నాయి. మై గుడ్నెస్. ఇప్పుడు మీరు లేచి నించున్నారు. మీ హైటు 5 అడుగుల 7 అంగుళాలు. ఇప్పుడు తెలిసింది. ఏమిటి? నా వివరాలన్నీ మీ తమ్ముడు మీకు చెప్పారు. కానీ తను మీ సైకాలజిస్ట్తోనే ఊహించి చెప్పింది కదా. ఒక్కటి తప్ప. ఆ ఒక్కటి చెప్తే మీరు కోపడతారని నేను చెప్పలేదు. ఏమిటో చెప్పండి. మీరు మా తమ్ముడిని ప్రేమిస్తున్నారు. I love you. I love you. I love you. నెలాఖరు రోజులు ఇస్తే చాలు, జేబులో 10 పైసలు ఉండవు. ఇది ఒక దరిద్రం. ఏంట్రా ఫేస్ అలా ఉంది? ఏదైనా యాక్సిడెంట్ చేసి వచ్చావా? సైకిల్ లైసెన్స్ అది 1983లోనే సైకిల్ లైసెన్స్ తీశారు సార్. ఎవరితో చెప్పేది? మీతోనే. ఓకే, అవును అది సరే. 1983 మరి 91 ఇదేది? రెడ్ డేంజర్ లైట్. ఇప్పుడే కొనుక్కోడానికి వెళ్తాను సార్. కొనుక్కో, వెళ్ళిపో. పొద్దుట ఎవరు మొక్కలు చూసాను. మనతో పెట్టుకోరే, చెమడాలు వచ్చేస్తాను. మరి స్టాప్ స్టాప్ స్టాప్. దిగా. దిక్కపోయినా పర్వాలేదు, లైసెన్స్ చూపించు. కాశ్మీర్లో జరిగిన పోరాటంలో ఇండియా బార్డర్ దాటి యువతలకు వచ్చిన 250 మంది శత్రు సైనికుల్ని ఒకే రోజు హతమార్చినందుకు భారత ప్రభుత్వం నాకిచ్చిన ప్రశంసా పత్రం. మీకెందుకు సార్ లైసెన్స్? సెన్స్లెస్ ఫెలోని పొరపాటున అడిగాను. వెళ్ళండి సార్, వెళ్ళండి. సార్ నాకు చిన్న డౌట్. 250 ఎట్ ఏ టైమా సార్? ఎస్. ఆహా, వెళ్ళండి సార్. రైట్. ఇంకా నయ్యం, లంచం అడిగాను కాదు, ముక్కలు ముక్కల కింద నరికి మూట్ల కట్టి ఇండియా బార్డర్ అవతల పడేసి ఉండేవాడు. వామ్మో, 251 అయి ఉండేవాడి. వద్దు దేవుడోయ్.
ఇది వరకు వైకుంఠం పేరు చెప్తే అల్లాడిపోయేదానివి, ఇంత ధైర్యం ఎప్పటి నుంచి వచ్చింది? ఐ లవ్ యూ అని నీతో చెప్పినప్పటి నుంచి. నీకు ఆఫ్టర్ ఆల్ బోటు నడుపుకునే వెధవి నా కూతురు లవ్ చేస్తావా? జమున, నన్ను తీసుకెళ్ళి లోపలికి వెళ్ళు. ఎప్పుడైనా నా కూతురుతో మాట్లాడినట్టు కనిపించావో షూట్ చేస్తా. Sorry. I love you. I love you. ఒళ్ళు కొవ్వెక్కిందా? ఓవర్ లేడీస్ వెళ్తున్నావు? ముగ్గురే కదా సార్. ముగ్గురే అండి. ముగ్గురా? ఆహా, నేను కళ్ళు లేని కబోజీ పక్షిని అనుకున్నావురా? నాకు లెక్కలు రావనుకున్నావా, లేకపోతే లెక్కలు తప్పి కార్యక్రమలే అనుకున్నావా? ఏయ్, నెంబర్ 1 టక్కు, నెంబర్ 2 మీసం, నెంబర్ 3 లేడీ, నెంబర్ 4 చైల్డ్. పసిపాపే కదండి. ఆహా, పసిపాప లెక్కల్లోకి రాదా బాబు? ఇలా ఇచ్చి నేను తీసుకుంటాను. ఏయ్, రింగు చేశారంటే ఫైరింగ్ అయిపోతావు. ఎవడ్రది? బాబు, మీకు తప్ప నా భుజం మీద చేసే దమ్ము ఎవడుకుంది సార్? ఏంటయ్యా ఇది? ఓవర్లోడ్ చేసి వెళ్తున్నారు సార్. ఓవర్లోడ్? ముగ్గురే కదయ్యా? నలుగురు సార్. నెంబర్ 1 టక్కు, నెంబర్ 2 మీసాలు, నెంబర్ 3 లేడీ, నెంబర్ 4. సరిగ్గా లెక్క పెట్టు. నెంబర్ 1 2 3 4 నేను సార్. ఏంటి సార్, మిమ్మల్ని చూస్తే నేను ఇలా కన్ఫ్యూజ్ అయిపోతానేంటి సార్? నెంబర్ 1 2 3 4 ఏంటో సార్ కన్ఫ్యూజ్ అయిపో. అమ్మా అమ్మో, చూడండి. ఏంటమ్మా? ఇక్కడ పోలీసులు ఎవరైనా ఉన్నారా? దయచేసి ఏమనుకోకండి, నా కళ్ళు కనిపించవు. అయ్యో, దాందే ఉందమ్మా. సరిగ్గా నీకు 20 అడుగుల దూరంలో ఉన్నాడు. థ్యాంక్స్ అండి. పర్వాలేదమ్మా.
నాకు కళ్ళు కనిపించవు. ఏం కావాలి? ఆ, మీరు కానిస్టేబులా? అవును. నేను బోట్స్ క్లబ్కి వెళ్ళాలి. ఇక్కడి నుంచి ఏదైనా రిక్షా మాట్లాడి ఆ రిక్షా అతని పేరు నోట్ చేసుకుని నన్ను పంపుతారా? చాలా తెలుగుగలలా ఉన్నావే. గుడ్డిదాన్ని కదండి, నా జాగ్రత్త నేను చూసుకుంటాను. పోనీ నా టీవీఎస్ 50 మీద తీసుకెళ్తాను, వస్తావా? మీరు పోలీస్ కదండి, మీతో రావడానికి భయం ఏమిటి? రామ్మా.